వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. రొంపిచెర్ల మండలం మునకమాక గ్రామంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపు కార్యాలయంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పశువుల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. పశువుల ఆరోగ్యంపై రైతులకు అవగాహన కల్పిస్తూ పశు సంవర్ధక రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మా సెక్రటరీ గారు ఇటు రాండి, మీరు వచ్చినప్పుడు సార్ కనపడకుండా పక్క పక్కన సార్ సార్ అదే మన మనుషులకి ఇచ్చినట్టు కాదు ఇవి. ఓకే సార్, పట్టుకో పెద్ద పట్టుకో. ఓకే దానికి ఎంత రాదు కట్టారు? పల్లెలో నుంచి వచ్చింది. తీసుకెళ్ళాలా? కాకపోతే రాదండి. అది మా ఊరు గారు మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మరి రొంపిచెర్ల మండలం మునుమా గ్రామంలో వెటనరీ డిపార్ట్మెంట్ ద్వారా వెటనరీ డాక్టర్ గారు వాళ్ళ సిబ్బంది మొత్తం కూడా ఇవాళ మునుమా గ్రామంలో పశువుల శిబిరాన్ని పెట్టడం జరిగింది. మరి దీనికి సంచార వైద్యశాల ఇది కూడా రావడం జరిగింది అనమాట. పశువులకి ఏదైనా నులుపులు రాకుండా డివార్మింగ్ టాబ్లెట్ ఇస్తా ఉన్నారు, సిరప్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా చేస్తా ఉన్నారు. ఇవన్నీ అంటే గర్భం రావడానికి పశువులకి ఇంజక్షన్ కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా గాలికుంటు వ్యాధి రాకుండా ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, వైరల్ డిసీజ్ అనమాట, దానికి కూడా వ్యాక్సిన్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా గడిచిన 2 ఏళ్లుగా మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన ప్రీతమ నేత మాన్యశ్రీ అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో మన పశువులన్నిటికీ కూడా మరి గాలికుంటు వ్యాధి రాకుండా, నులుపురుగులు లేకుండా అన్ని విధాల మరి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ ద్వారా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు మరి కొంత సహాయం చేయడం జరిగింది దీనికి మందులకి. అదేవిధంగా వెటనరీ డిపార్ట్మెంట్ కూడా కొంత సహాయం చేయడం జరిగింది. రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామంలో కనీసం 100 మందికి రైతులకి మరి పశువులకు కూడా మరి మందులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇటువంటి ప్రక్రియ ఎప్పుడు మీరు చూడలేదు, మేము చూడలేదు. మరి ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్న ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా మనం సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి మనం అందరం కూడా రుణపడి ఉండాలని చెప్పి మునుమాక గ్రామస్తుల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.